కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కేటీఆర్ గారు పగటి కలలు గంటూ అప్పుడే ఎన్నికలు వచ్చినట్టుగా, బీఆర్ఎస్ పార్టీకి 78 సీట్ల అవకాశం ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నట్టుగా, ఇమీడియట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టుగా, మళ్ళా రింగ్ రోడ్డు మీద రింగ్ మాస్టర్ రింగ్ తిప్పినట్టుగా, ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు అన్నీ బ్రహ్మాండంగా మళ్ళా ముందుకు సాగుతున్నట్టుగా, మంచిగా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా సినిమా వాళ్ళ కబుర్లు వినుకుంటా ఎంజాయ్ చేస్తున్నట్టుగా, ఏదో కలలు కంటున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఈ జాతకపు మాటలు గతంలో కూడా చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే నిజంగానే జరిగినాయి కదా. ఇప్పుడంటే ఆయన పగటి కలలు కనవచ్చు. అప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా సర్వేలు చెప్తున్నాయి 50,000 మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది, జూబ్లీహిల్స్ తోటే మొదటి మెట్టు మొదలైద్దని చెప్పాడు. ఏమైంది? జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా జాతకాలు తారుమారైనాయి. ఆయన కన్నా అసలు అప్పుడు ఆయన మరి ఏ సర్వేతో చేయించుకుండో ఏమో తెలియదు. ఇప్పుడైతే నిత్యంగా 78 సీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని ఇప్పుడే చెప్పేస్తుండే. ఇంకెన్నేళ్ళు ఉంది? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల ముందే ప్రజలు ఏం ఆలోచిస్తుర్రో, ఇంకా 2.5 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారో అన్నీ ఈయనకే తెలిసినట్టు. ఎందుకంటే గతంలో వీళ్ళు 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నిక, అంటే మేజర్ ఎన్నిక జరిగింది పార్లమెంట్ ఎన్నిక. పార్లమెంట్ ఎన్నికల గుండు సున్నా వచ్చింది. తర్వాత ఇదే హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. సిట్టింగ్ సీట్ని కోల్పోయారు. జూబ్లీహిల్స్లో కూడా సిట్టింగ్ సీట్ని కోల్పోయారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఏం జరిగిందో చూసిర్రు. మున్సిపల్ ఎన్నికలలో ఏం జరిగిందో చూసిర్రు. 5 ఎన్నికలు జరిగిన తర్వాత మరి కేటీఆర్ని మాత్రం ఏం చేయమంటారు? కార్యకర్తల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదో సొల్లుబొల్లు కబుర్లు చెప్పకపోతే పార్టీ వదిలిపెట్టి పోయేటట్టుర్రు. ఈ బారాసా పార్టీ భరోసా లేని పార్టీ అయింది. అది అంతకుముందు ఏదో టీఆర్ఎస్ ఏదో ఉండే, ఇప్పుడు బారాసా అని పెట్టిండు. దానికి భరోసా లేదు, కార్యకర్తలకు భరోసా లేదు, దాని మీద ప్రజలకు లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన మీద ఉన్నటువంటి భరోసా ఈ బారాసా మీద లేదు. 10 సంవత్సరాల అధికారంలోకి ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోతురు వాళ్ళు. కొత్తగా ఇంతవరకు తెలంగాణ ఉద్యమం చేసినట్టుగానే మళ్ళీ ఫీల్ అవుతురు వీళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ నాయన కేసీఆర్ చెప్పిన ముచ్చట ఈయన చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుండు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చెప్పిన మాటలు నిజంగానే ప్రజలు విన్నారు. ఏమి విన్నారు మీరు? అప్పుడు మీ నాయన చెప్పిన మాటలు బ్రహ్మాండంగా ఉండే. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నా పిల్లలు అమెరికాలో చదువుకుంటుర్రు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు అసలు ఆశ లేదు రాజకీయాల మీద, నా కోరికల్లా తెలంగాణ తేవడమే, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న విషయం బాగా నచ్చింది అప్పట్లో. తర్వాత నేను కానీ ఎవరు కానీ మా కుటుంబంలో ఏ అధికారంలోకి అది ఏ పోస్ట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం చేసిరు చెప్పండి మీరు? నీళ్లు నిధులు నియామకాల నినాదం కోసమే కదా మనం పోరాటం చేసింది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను అక్కడెక్కడ ఫిషరీ ఇవాళ నేషనల్ ఫిషరీస్ డే, ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఒక ఫిష్ మార్కెట్ని శంకుస్థాపన చేసి వస్తున్నాం 50 కోట్ల రూపాయలు పెట్టి. దాని ఎదురుగానే మొన్ననే ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ని కూడా స్థాపించడం జరిగింది. దాని పక్కనే ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇంటిగ్రేటెడ్. మరి ఇవన్నీ కూడా మనం గత 10 సంవత్సరాలల్లో
మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయినామో ఒకసారి ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరు చెప్పే ముచ్చట దేనికోసం మీరు మీ గురించి ప్రజలు నిజంగానే అన్నం తినకుండా మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటారో చెప్పండి. రోజు పాపం రోజు టీవీ చూస్తున్నట్టు ఎప్పుడు మా కేటీఆర్ వస్తాడు, ఎప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. నువ్వు పగటి కళలు కానీ నువ్వు మధ్యాహ్నం పూట ఏం చేతగా అటు ఇటు కాక ఓ రోజేమో పులికేసి వేషం వేసి ఓ మీటింగ్ పెడతావు, ఓ చౌరస్తల ఓ రోజు ప్రెస్ మీట్ పెడతావు, ఓ రోజు తొయ్యక పండుకొని కలగంటావు. రోజు ప్రెస్ మీట్లు పెడితే ఏమి ఒరగదు తరగదు. చెప్పిన ముచ్చటే చెప్పి ఏం కావట్లేదని రోజు చెప్తే ఏం కాదు కేటీఆర్ గారు. దాంతోపాటు మీ బావగారు ఒక సైడు తాటి చేతి అంతా విరిగిండు. ముచ్చట ఏం చెప్తుండు, ఒక 3 నెలలు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేది చేస్తారట. ఈడ ఏందా నువ్వు చేసేది? ఇరిగేషన్ నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? పాత ఏమన్నా బకాయిలు వసూలు చేసుకుంటావా ఏంది? మిగిలిపోయినాయి అక్కడిక్కడ. అప్పట్లో ఏమన్నా కాంట్రాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా హరాస్మెంట్ చేసి కూడా బిక్కుందాం అనుకుంటున్నావా ఏంది? ఏం చేస్తావు నువ్వు? దగ్గర మేడిగడ్డను బొందలగడ్డ వేసిన పరిస్థితి నీదే. ఇరిగేషన్ శాఖ మీరే చెప్పిర్రు తుమ్మిడట్టి దగ్గర నీళ్లు సరిగ్గా సరిపోవు అని మేడిగడ్డ దగ్గర కట్టినామని. మేడిగడ్డ నుంచి మీరు 9 ఏళ్ల పైచిలుకు పాలనలా హరీష్ రావు గారు మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మీద 1,27,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరని ఇప్పుడు మటుకు ప్రజలకు ఒక్కసారన్నా సమాధానం చెప్పారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, ఎంత ఆయకట్టుకు ఇచ్చిర్రు, అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయా కాళేశ్వరం కింద? రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తాము, సంవత్సరానికి యావరేజ్గా 195 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పారు మీరు. మొత్తం మీ హయాంలో 2019 నుంచి ఏది కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు 2019 నుంచి 23 దాకా 162 టీఎంసీల నీళ్లు మీరు ఎత్తిపోసిర్రు ఎల్లంపల్లిలకు. తర్వాత ఏం చేసిర్రు? ఓ 63 టీఎంసీలు గేట్లే తెరిచిర్రు, వరదలు వస్తున్నాయి వెనకకెళ్ళాను. అంటే మీరు 9 ఏళ్లలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని నాకు 3 నెలల అవకాశం నేను వచ్చి ఏం చేస్తానో చూపిస్తాను నీకు. ఎలానో లేదు ఏం లేదు, మొత్తం సస్యశ్యామలం చేస్తా అంటే మరి అప్పుడేం బీకిర్రు? నువ్వు మర్చిపోతున్నావు. మీతోటే మొదలుగాలి ఈ దేశంలో ఇరిగేషన్ అనేది. మీకంటే ముందు కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగరు, శ్రీశైలము, ఖడెము లాంటి ప్రాజెక్టులు చాలా కట్టిర్రు, ఎస్ఆర్ఎస్పీలు అన్నీ. ఏది కూడా ఇప్పటి మటుకు కూలిన దాఖలాలు లేవు, ఇట్లా పిల్లర్లు కుంగిన దాఖలాలు లేవు. ఇట్లాంటి దరిద్ర పరిస్థితి, ఇట్లాంటి క్యాగులు, ఇట్లాంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు, ఇంత టెక్నాలజీ మనకు అవసరమే లేకుండే. ఎందుకో మేము ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? గత 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ భారతదేశంలో ఏ రోజన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏందనేది ఒక సామాన్యునికి అర్థం కావాల్సిన అవసరం ఉండేనా? జస్టిస్ ఘోష్ లాంటి వాళ్ళ గురించి ఇక్కడ కమిటీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? ఎందుకు పడ్డది ఇదంతా చెప్పండి. ఏం తెలియనట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడితే ప్రజలు నమ్ముతారన్న ఉద్దేశంతో వచ్చి ఒక పక్కన కేటీఆర్ ఏమో ఇమీడియట్గా ఎన్నికలు వస్తాం మేము గెలుస్తామని ఒక పర్సెప్షన్ బిల్డింగు, కేవలం కార్యకర్తల్ని కాపాడుకోనికే, ఎవడు ఎటుపోకుండా ఉండడానికి, అరే మనమే గెలుస్తున్నాం బిడ్డ ఏం భయపడకరా అని చెప్పుకో. నువ్వు 4 గోడల మధ్యన చెప్పుకో, పెద్ద ఓపెన్గా చెప్పుకోవాల్సింది చెప్పు. నాకు రాత్రి కల వచ్చింది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి, మీరందరు మంత్రులు అయినట్టు 10 మందిని పిలిచి చెప్పుకో. నువ్వు తప్పే ఉంది, బావని దొక్కేసిన, అక్క అట్లే పారిపోయింది, బావని ఎట్లా చెల్లె ఎట్లా పారిపోయింది, ఇక ఆ బావని ఎట్లా మూసేస్తా, మీరేం వరి కాకుర్రి, మీరు గట్టిగా ఉండరని చెప్పనీకే చెప్పు. కాకపోతే నువ్వు బయట వచ్చి నా 78 సీట్లే వాళ్ళ సంస్థలే చెప్పినాయి అని నిన్ను నువ్వే ఎంపవర్ చేసుకునేటువంటి స్కీమ్ ఏదో వేసినట్టుగా కనపడుతుంది కేటీఆర్ గారు. తెలంగాణ ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖమ్మం పోయారు, ఖమ్మంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 2.5 సంవత్సరాలల్లా వీళ్ళు చేసిన అప్పులు, ఈ కాళేశ్వరం గురించి చెప్తా, 34,000 కోట్ల రూపాయల వడ్డీ కేవలం 25-26 సంవత్సరాల్లో కట్టాం కాళేశ్వరానికి సంబంధించి. 24 నెలల్లో 2025-26
ఫైనాన్షియల్ ఇయర్లో రాసి వచ్చిన ఫిగర్స్ ఇవి. ఎకరం నీళ్లు లేకుండా మీరు కట్టిన ప్రాజెక్టుకి కట్టిన వడ్డీ అంటే ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మనకు ప్రతి రూపాయి అవసరం. ఇవాళ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ ఓ పక్క నుంచి వాళ్ళే మాట్లాడుతున్నారు, ఏమని అది చేస్తలేరు ఇది చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ ఇది. ఇంట్లో సంసారం ఉండి ఇంటికి హోమ్ లోన్ కట్టుకుంటే తప్పలేదు. ఇంట్లో ఉండి ఇల్లు లోన్ తీసుకున్నాక ఇంటికి నెలకు కిస్తీ కట్టుకున్నాం అనుకో, ఇల్లుని ఎంజాయ్ చేసుకుంటా కట్టుకుంటాను తప్పలేదు. అసలు ఇల్లే కట్టకుండా ఇంటికి హోమ్ లోన్ చేసి డిస్బర్స్మెంట్ అయిపోయి ఇల్లే లేకుండా ఇల్లు కూలిపోయి కిరాయి ఇంట్లుండి మళ్ళీ మనం నెలకు దాని ఇన్స్టాల్మెంట్ కట్టినట్టే ఉంది మన పరిస్థితి. ఆడ ప్రాజెక్టు లేదు, ఆ ప్రాజెక్ట్ కింద నీళ్లు పారి పొలం దడిచే పరిస్థితి లేదు. ఈ 34,000 కోట్ల వడ్డీలు కట్టినామంటే అర్థం చేసుకోండి హరీష్ రావు గారు, ఇది మీ పాలన. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమే కాకుండా తరతరాలు ఎవ్వరు పరిపాలించినా వడ్డీలకే పరిమితమయ్యే విధంగా మీరు పరిపాలించారన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఇంకా మీరు ప్రజలను తప్పుతో పట్టించి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఇంకేమైనా స్కీమ్ ఉందా? ఇంకేమైనా ముంచే స్కీమ్ ఉందా? చెప్పండి. ఏమైనా తేల్చే స్కీమ్ ఉందా? ముంచే స్కీమ్ ఉందా తెలంగాణని? ఇంకా సరిపోలేదా 9 సంవత్సరాలల్లో మనం చేసినటువంటి భాగోతం? ఇవాళ ఒక్క పని లేకుండా మాకు అసలు ఒక్క పని ఉండొద్దు. ఈరోజు ఈ ఫ్రూట్ మార్కెట్ పనులు ఉండొద్దు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్ట్, అటు పోతే దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ఉండొద్దు, ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ఉండొద్దు, ఏముండొద్దు. మీరు పెట్టిన డబ్బు వాస్తవంగా ప్రజలకు కరెక్ట్గా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఇంకి మీరు పెట్టిన ప్రతి రూపాయి వాస్తవంగా కింది దాకా పోయి ఖర్చు పెట్టుంటే 8 లక్షల కోట్ల అప్పు మనకు వచ్చిన ఆదాయము, మిగులు రాష్ట్రానికి వచ్చిన ఆదాయము మొత్తం కలిపి ఎన్ని లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టిరో చెప్పండి. వీళ్ళిద్దరు ఇట్లుంటే నిన్న బీజేపీ నాయకులు మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉండే నేషనల్ ప్రెసిడెంట్ నిన్నేదో ఎయిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చిండు, పర్లేదు. ఎయిమ్స్ హాస్పిటల్ నడ్డా గారు వచ్చిర్రు, బాగానే ఓపెనింగ్ చేసిర్రు, మంచిగా చెప్పారు. మళ్ళీ వచ్చేదో ముచ్చడి చెప్పేయండి ఇది ఏటీఎంగా మారిందని. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎంగా మారిందని. అంతకుముందు వచ్చి ఏమన్నావు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పినావు. ఇవి వచ్చి గీయ మాటలు చెప్తారా? ఏమన్నా చేస్తారా మీరు సెంట్రల్ అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారు నడ్డా గారు. మీరు భారతదేశంలో 6 ఏళ్ళు మీరు ఈ భారతదేశానికి బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మీ పక్కనున్న కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇంకో పక్కనున్న బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇప్పుడున్న రామచంద్రరావు గారు ఇప్పుడున్న అధ్యక్షుడు ఉన్నారు. వీళ్ళందరూ 2014 నుంచి అక్కడ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు మన కిషన్ రెడ్డి గారు. మధ్యాహ్న రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నిమ్మకు నీరెత్తినట్టుండి ఏటీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఇదే కాళేశ్వరం గురించి 2025 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జీవో రిలీజ్ చేసి మరీ సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చిర్రు. మరి నడ్డా గారు నిన్న వచ్చిర్రు. మరి ఇదే ఏటీఎం అయినటువంటి కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏడిదాకా వచ్చిందో ఎంక్వైరీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఓన్లీ వచ్చి ఉపన్యాసాలు సభలు పెట్టి జర్రల మిస్ అయినా వచ్చేసారి మిస్ కాకుర్రి, ఈసారి కరెక్ట్ బ్యాటింగ్ చేయర్రి, కంపల్సరీ గెలుస్తామని చెప్పినావు తప్ప మనం సెంట్రల్ అధికారంలో ఉన్నాం, మనం చేయాల్సిన బాధ్యతలు ఇవి. మీరు కంపల్సరీ సిబిఐ యాక్షన్ తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, దోచుకున్నటువంటి దోపిడిని బయటకి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు చూపించాలన్న విషయం ఎందుకు చెప్పలేకపోయారు నడ్డా గారు నిన్న? మరి పక్కనున్న వాళ్ళని చెప్పాలి. నడ్డా గారికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు, సార్ ఇది కాదు స్క్రిప్ట్, ఇంకో స్క్రిప్ట్ ఉంది, వాస్తవాలు చెప్తేనే తెలంగాణ ప్రజలు మళ్ళీ మనని అధికారంలోకి తీసుకొస్తారు, మనని కేవలం ప్రేక్షకులే అనుకుంటారు, ప్రేక్షక పాత్రనే వహిస్తున్నాం మనము, ఈ రాష్ట్రానికి మనకి ఏం సంబంధం లేదనుకుంటారు సార్ ప్రజలు. ఎందుకంటే గత ప్రభుత్వం దోచుకుంటప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కూడా మనం ఏం మాట్లాడతలేము. మధ్యాహ్నం అప్పుడప్పుడు నేనే పోయి గట్టిగా చెప్పిన సార్ సిబిఐకి తాడోపేడు తెలుతా 48 గంటలలో అని చెప్పిన, మరి ఏం చేయలేకపోతున్నా, మీరు వచ్చి ఏదైనా సమాధానం చెప్పురని చెప్పాలి కదా. చెప్పలే, పుట్టిగానే వచ్చిర్రు, ఓ ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఈ రాష్ట్రం ఏటీఎం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది. మీరేం చేద్దాం అనుకుంటారు? ఉట్టిగానే అధికారంలోకి వద్దాం అనుకుంటారా ఏం చేయకుండా?
ఈ తెలంగాణ ప్రజలకు మీకు 8 మంది ఎంపీలను ఇచ్చిర్రు ఈరోజు. మళ్ళీ అధికారంలోకి రావాలని నువ్వు ఇతోపేదం చేసి పోయినావు నిన్న. మరి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు RRR, ఇప్పుడున్నటువంటి మెట్రో ఫేజ్ 2, ఇప్పుడున్నటువంటి మూసీ రిజర్వేషను, ఇప్పుడున్నటువంటి వివిధ రకాల సమస్యలను సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకొని మేము అధికారంలోకి వస్తాము, మీకు సాయం చేస్తాము, ఇప్పుడు చేస్తాము, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి మేము అన్ని విధాలుగా ఆదుకొని తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామని నడ్డా గారు ఎందుకు చెప్పలేకపోయారు? ఇవన్నీ పెండింగ్ సమస్యలే కదా. మీరు లార్జర్ ప్రాస్పెక్టివ్లో ఒక హెల్త్ మినిస్టర్గా కాకుండా మీరు పార్టీ పరంగా ఓ పార్టీ మొత్తానికి దిశానిర్దేశం ఇచ్చినప్పుడు పార్టీకే కాకుండా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడాలి, తెలంగాణ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడాలి కదా మీరు. ఈ తెలంగాణలో ఏం కావాలి, ఈ తెలంగాణకి ఈరోజు ఏం అవసరం ఉంది, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లకు ఆర్థికంగా ఎలా సహాయం చేయాలి, ఎట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని మాట్లాడాల్సిన అవసరం ఉండే కదా నడ్డా గారు. మరి పక్కనున్నటువంటి ఆ మహానాయకులు కూడా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఏలాలనుకునే వాళ్ళకు కూడా ఆ మాత్రం చిత్తశుద్ధి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పొలిటికల్ పార్టీలు, భరోసా లేని బీఆర్ఎస్, బేజా లేని బీజేపీ, ఏం ఆలోచన లేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, ఏం లేదు. వచ్చినప్పుడల్లా ఏదో స్క్రిప్ట్ రాసిస్తారు, దన్న వచ్చిన ప్రతి నాయకుడు, ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడు ఏదో ముచ్చట చెప్పి పోవాలని తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు నేను క్లియర్గా చెప్తున్నా, వీళ్ళు కేటీఆర్ చెప్పే సోది మాటలు 78 సీట్లు, 98 సీట్లు, 68 సీట్లు ఆయన పగటి కళలు, ఆయన ఇష్టం, ఆయనకు హక్కు ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో కళలు కనే హక్కు లేదని ఎవరన్నా అంటే నేను ఊకోను. కళలు కనొచ్చు, కేటీఆర్ గారు పగటి పూట కనొచ్చు, రాత్రి పూట కనొచ్చు, వీలైతే 2-3 రోజులు సెలవు తీసుకొని తలుపులన్నీ పెట్టి కట్టన్లన్నీ వేసి కళలు కానీ ఏం జరిగిందో మళ్ళీ వచ్చి చెప్పొచ్చు కూడా. ఈ పులకేసి వేషాలు వేసుకుంటా రోజుకో ప్రెస్ మీటు, రోజుకొక మీటింగ్ పెట్టి అవాస్తవాలు చెప్పొద్దని చెప్తున్నా. హరీష్ రావు గారికి ఇరిగేషన్ మంత్రిగా మన గొప్ప నిర్వాహకం ఏందో ప్రజలు చూసిర్రు. మళ్ళీ నీకు ఒక్క అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఆ ఒక్క అవకాశం ఎవరికి ఇస్తారు? జీవితంలో అవకాశం లేనివానికి ఇస్తారు. నీ ఐడియాలు ఆల్రెడీ అన్నీ చూసినాం. తెలంగాణ ప్రజలు నువ్వు మీ మామ గీసిన గీతలకు ఎంత బలైపోయినాయో, మీరు వేసిన స్కెచ్లకు, మీరు వేసిన గీతలకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లారిటీగా మీరు పునాదులను కూడా పట్టించుకోకుండా ఏ విధంగా డ్యాములు కట్టిరో మీ గొప్పతనాన్ని ఆల్రెడీ చూసిరు. ఇక మీకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. మీ టాలెంట్ గురించి మీ టాలెంట్ను చూడాలని తహతాల కూడా ఎవరు ఆడతలేడు. కాబట్టి మీరు మళ్ళీ పాజిటివ్ థింకింగ్లకు రావాలంటే జరుగుతున్న పరిణామాల మీద పాజిటివ్గా మాట్లాడండి. ప్రజల మధ్యానికి పోండి, తప్పులేదు. ఒక అపోజిషన్ పార్టీగా ప్రజల మధ్యానికి పోండి, కానీ ఇప్పుడున్న రూలింగ్ పార్టీని అత్యవసరంగా దింపాలన్న కక్కుర్తి ఆలోచన నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఇక కవిత గారు ఆరోపణల గురించి మనమే మాట్లాడాలితే ఎట్లయితుంది? మనది వేరే పార్టీ కదా. కవిత గారు ఏం మాట్లాడిందో కవిత గారికి వాళ్ళు సమాధానం చెప్పాలి. నేనెందుకు సమాధానం చెప్తా? వాళ్ళ ఇంట్లో సంసారం ఏమేమి ఉందో, ఎక్కడెక్కడ పంచుకోవాలనో, ఎక్కడెక్కడ దాచుకోవాలనో, దాచుకున్నాయి మరి సరిగ్గా పంచుకోకొచ్చిన సమస్య అది. మరి వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు తీర్చుకోవాలి. దాని గురించి వేరే పార్టీ వాళ్ళు, వేరే నాయకులు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ సమస్యలు ఏందో తెలియదు. మళ్ళీ ఆమెను ఎప్పుడు ఏదో చదివినా నేను కూడా పేపర్లో, నేను పిలిచినా కానీ వెనక ఇప్పుడు కవిత గారు ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మరు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజే కనుక దొంగతనం జరుగుతుంటే, ఆ రోజే కనుక కాంట్రాక్టర్ల దగ్గర దండుకుంటుంటే, ఒక ఉద్యమకారురాలుగా, ఒక జాగృతి నాయకురాలుగా బయటికి వచ్చి సమాజాన్ని కనుక ఆ రోజే ఆమె సమాజం దృష్టికి తీసుకొచ్చి సమాజంలో ఒక విజిల్ బ్లోయర్గా ముందుకు వచ్చి ఉంటే ఆమె మీద ఈరోజు డెఫినెట్గా ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఈ అప్పుల రాష్ట్రాన్ని కాపాడేది ఏది? ఈరోజు అంతా అప్పులు అయిపోయినాయి, వడ్డీలు కట్టలేక మేము వస్తుంటే ఇప్పుడు వచ్చి ముచ్చట చెప్తే ఓడిటాడా? ఎంపీ ఎమ్మెల్సీ చేసింది కాదు, ఏం చేయకున్నా ఒక సిటిజన్గా ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా ఆమె ఎంపీ ఎమ్మెల్యే కాకముందు జాగృతి అధ్యక్షురాలు కదా. వాళ్ళ నాయనో దుకాణం ఆమె దుకాణం నడిపిరు కదా.
నేనేమంటున్నా, మేము ఆల్రెడీ జరిపిస్తున్నాం దర్యాప్తులు. ఇప్పుడే చెప్పిన కదా, సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన వాటి గురించి బీజేపీ వాళ్ళు పట్టించుకోవాలి. ఆమె కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వచ్చు, ఆమె కూడా అన్నీ ఇవ్వచ్చు తలుచుకుంటే. కాకపోతే ఇప్పటికైనా చిత్తశుద్ధితో చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు ఒకసారి మొన్న మేము చూపించిన విజువల్స్ పంపిస్తాం. కన్నెపల్లి పంపు లాస్ట్ టైం ఓపెన్ చేస్తే ఎంత మునిగిందో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఏదో వాళ్ళ సార్లు చెప్తే ఉరికొచ్చి ఏదో ఆడ కూర్చొని ధర్నాలు చేస్తే సరిపోదు. దానికి ఓ టెక్నాలజీ, దానికి ఒక మన ఇంజనీర్లు క్లియర్గా చెప్పారు పరిస్థితి ఏందో, కింద ఉన్న పరిస్థితి ఏందో. ఉట్టిగానే పంపులు తెరిచి ఓ దాంట్లో పోతే అది కింద ఫౌండేషన్ స్ట్రాంగ్ లేని పోస్తే రేపు ఊర్లూరు కొట్టుకోపోతే వీళ్ళంతా ఎమ్మెల్యేలు పోయి అడ్డం పంతారు ధర్నాలకు పోయినట్టు. నీళ్ళు మాకు ఏం పంచాయతీలు లేవు. మందుల శామ్యాలు మా సోదరులు పరిశీలకుని ఎందుకు పంచాయతీలు లేవు నాయన. కుటుంబంలో ఏంటంటే మేము 4 మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో అందరినీ చర్చించలేదన్న విషయంపై అందరితో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది జరిగినటువంటి డిస్కషన్. దాని మీదనే ఇప్పుడు కూర్చొనే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మా ఇంట్లో కింద కార్యకర్తలల్లా ఇది కొట్టుకుంది చారి గారు, కొట్టుకుంది కింద ఉన్నటువంటి స్థానికంలో ఉన్నటువంటి కొత్త నాయకులు, కుటుంబ సభ్యులే. కార్యకర్తలల్లా అప్పుడప్పుడు ఏంటంటే లోపల ఇంటర్నల్గా ట్రిగర్ అవుతుంది. మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరన్నా రెచ్చగొట్టుండొచ్చు. మాకెవ్వరికి కూడా మనస్పర్ధాలు లేవు. మేము కూర్చొని చర్చ చేసుకుంటాం. నేను కీలకం కాదు, నేను దాన్ని సద్దుమణిగే విధంగా చేయాలన్న విషయంలో నేను ఇంటర్ఫియర్ అయినా అంతే తప్ప నేను ఎవ్వరిని కూడా గప్పలానే మండల పార్టీ ప్రెసిడెంట్ చేయి, గీనను గ్రామ పంచాయతీ అధ్యక్షుని చేయి, గీనను తీసుకుపోయి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయి ఏ రోజు చెప్పాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే మందుల శామ్యుల్ గారు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూర్చొని ఎవరు ఎబిలిటీ కేపబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటా తప్ప పార్టీకి ప్రెసిడెంట్కి లేక బయటికి ఎట్లొచ్చిందంటే అది మీకు తెలియాలి. రిపోర్టర్లకు ఎట్లొచ్చింది, మీకు ఎట్లొచ్చింది అంటే నీకు ఎట్లా వచ్చి ఉంటుంది కదా, ఎట్లొచ్చింది అంటున్నా. ఫేస్ నేనేమంటున్నా, నేను రాసింది మీనాక్షి నటరాజన్ గారికి ఏమని రాసినా మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. నేను రాసింది ఏంటంటే, మండల పార్టీ అధ్యక్షులు వేసిరు కదా, దాని మీద లోపల చర్చ జరగలేదనేది జరుగుతుంది. చర్చ జరిపి దాన్ని మళ్ళీ యథావిధిగా నడపమనే మండల పార్టీ అధ్యక్షులు ఎవరికి ఇచ్చిరనేది సమస్య కాదు. కుసబెట్టి మాట్లాడి అందరినీ సమన్వయం చేసి వాళ్ళ ఆలోచనని ఇప్పుడున్న నిర్ణయాలకు క్రోడీకరిస్తే సెట్ అవుతుందని చెప్పి రాసిన. దాని బదులు 2 రోజులు ఆ చర్య తీసుకొని డిక్లేర్ చేయండి అని చెప్పిన, అంతే తప్ప నేను దానికంటే ఎక్కువ చెప్పలేదు. నేను కేటీఆర్ లెక్క పగటికలగనా, ఇంకా 2.5 ఏళ్ళ జరగబోయే దాని గురించి ఇప్పుడే 78 సీట్లు వచ్చినట్టుంది. నా పరిస్థితి నువ్వు అడిగే సమాధానం. డీలిమిటేషన్ నెలలో జరగదో అది పార్లమెంట్లో మేము 20వ తారీఖు పోయినాక మళ్ళీ బిల్లు వస్తుందో రాదో, ఆ బిల్లు రావాలంటే దానికి కావాల్సిన కారణాలు ఏందో ఇప్పుడు మాకు వచ్చిన బిజినెస్లో అయితే అది లేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు, నేను ఒకటే చెప్తున్నా మీకు ఫైనల్ క్లారిటీ. నేను కాంగ్రెస్ కార్యకర్తను. ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు గెలవడానికి కారణం కార్యకర్తలు. నాది ఒకటే ఒక ఇష్యూ. నేను అందరు ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ ఒకటే కోరుకుంటున్నాం, మనము ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులందరితోటి 100% ఎవరిని ఒప్పుకోరు. 51% బెంచ్ మార్క్. ప్రజాస్వామ్యంలో నేను ఎంపీ కావాలంటే నాకు 5 ఓట్లతో గెలిచిన ఎంపీ అవుతా. అదే ప్రజాస్వామ్యబద్ధంగా ఊర్లలో కూడా ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒకరినో ఇద్దరినో సెలెక్ట్ చేసుకుంటే ఒక మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 40 మందితో చిన్న కమిటీ వేసుకొని ఎవరిని చేస్తే బాగుంటుందని చర్చ చేసుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోద్ది. తెలియదని కాదు, నేను అనేది ఏంటంటే అది ఒక అభ్యంతరం కాదు. నేనేమంటున్నా, నేను యాక్చువల్గా మందుల శామ్యుల్ గారికే చెప్పిన, చేయండి అన్న బాగానే ఉంటుంది, అందరితో డిస్కస్ చేసి చేసుకోండి, నేను ఇంటర్ఫియర్ కానని చెప్పిన. వాళ్ళే లెటర్ ఇచ్చుకుర్రు. దానికి సంబంధించి బసవరాజ్ సారయ్య గారు పార్లమెంట్ అబ్జర్వరు, దానికి సంబంధించి కొండేటి మల్లయ్య అసెంబ్లీ అబ్జర్వరు, వీళ్ళందరూ కలిసి చర్చ చేసి చేసుకుంటారు అనుకున్నాం. ఎప్పుడైతే అక్కడ ఇష్యూ నేను ఒక్కటి చెప్తున్నా మీకు వాస్తవంగా, నేను ఆ రోజు మనీలాల్ ఉన్నా,
ఇక్కడ గొడవ జరుగుతున్నాకనే నేను ఇమీడియట్గా అప్పుడు ఆపమని అప్పుడు నేను రిక్వెస్ట్ చేసిన తప్ప నేను వాంటెడ్లీ డిక్లేర్ అయిన తర్వాత నేను ఆపమనిలే. డిక్లేర్ అయితే అంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది అనుకుంటాం. సడన్గా ఒకసారి అందరు కలిసి ప్రొవోక్ అవుతుర్రు. మందుల శామ్యూల్ గారికి కూడా చెప్పినా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి చేద్దాం, క్లోజ్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో వచ్చేది లేదేం లేదు, పార్టీ కార్యకర్తల సమస్య కదా. నేను ఎప్పుడు కూడా ఆపండి అని కానీ నేను ఓన్లీ ఒకటే చెప్పిన, అందరు కన్సెన్సస్ తీసుకోండి. ఎందుకంటే వేరే రాష్ట్రంలో కూడా ఇప్పుడు మా పార్లమెంట్లోనే ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. 7 నియోజకవర్గాలు అపాయింట్ అయినప్పుడు ఇటువంటి సమస్య నన్ను వచ్చిందా? సమస్య నాది కాదండి, సమస్య ఊర్లో ఉంది. ఊర్లో ఉన్న సమస్యను పరిష్కారం చేయమంటున్నా, వేరే ఎక్కడ. ఏం లేదు, ఏం పెత్తనం లేదు. మళ్ళీ మీ అందరికీ, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ నేను వేరే సందర్భంలో పెట్టినా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్తున్నా. ఏం లేదు, బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మాకు మందుల శామ్యూల్ గారికి. ఆయనను ఎంపవర్ చేయాలి, ఆయనను స్ట్రెంగ్తన్ చేయడమే మా లక్ష్యము. ఆయన అందరిని కూర్చోబెట్టి మాట్లాడి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.